హలో అందరికీ, ఈరోజు నేనైతే నా శారీ కలెక్షన్ అంటే నేను కంచి నుంచి ఒక 10 శారీస్ అయితే తీసుకున్నానండి. దాంట్లో ఒక 3 శారీస్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. ఎందుకు ఇవి 3నే చూపించాలనుకుంటున్నానంటే, నేను సప్త శనివారాలు 7వ వారము పెద్దగా చేసుకోవాలి, ఒక 5-6 మంది ముత్తైదులను పిలవాలి అని అనుకుంటున్నాను. ఆ రోజు ఈ మూడింటిలలో ఏ శారీ కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. అండ్ వరలక్ష్మి వ్రతానికి ఏది కట్టుకోవాలో కూడా చెప్పండి. అయితే ప్రతిసారి నేను టూర్కి వెళ్ళినప్పుడు, సమ్మర్లో టూర్కి వెళ్తాము, ఆ టైంలో ఖచ్చితంగా కంచి నుంచి అయితే శారీస్ తెచ్చుకుంటాను. సో ఇప్పుడు మాత్రం ఈ 3 శారీస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మిగతా శారీస్ అన్నీ నా కలెక్షన్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. అయితే ఇది వచ్చేసి ఇక్కడ మీకు ఉంటుంది ఎంత అనేది. ఇది వైట్ కలర్ వచ్చేసి మంచి గోల్డెన్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది. కొంచెం ఎల్లో ఇష్యూ లైట్ వెలుతురికి మీకు కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించి ఉంటుంది. సో నాకు ఇదైతే 1000 రూపీస్లో పడిందండి. మీకు ఏది నచ్చింది, ఏది కట్టుకోవాలి నేను 7వ వారంలో అనేది మీరు ఖచ్చితంగా నాకు పిన్ చేయండి. ఇది వచ్చేసి 1200 రూపీస్ పడిందండి. మంచి పీచ్ కలరు, పింక్లో లైట్ పింక్ కలర్ వచ్చేసి మంచి పీచ్ కలర్ ఇది. అండ్ ఇంకా నా ఫేవరెట్ కలర్ ఏదన్నా ఉంది అంటే బ్లూ. యాక్చువల్లీ నా ఫేవరెట్ కలర్ ఏంటంటే ఎల్లో అండ్ మెరూన్ ఉంటుంది. బట్ ఈ కలర్ చూసిన తర్వాత ఎందుకో నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. సో ఇది చూడండి, నేను ప్రకాష్ సిల్క్ నుంచి తీసుకున్నాను. ఎంత వచ్చింది మనకి? 1270 రూపీస్కి ఇదైతే పడింది ఈ శారీ. ప్రకాష్ సిల్క్ ఎక్కడ అంటే కంచిలో ఎవరు వెళ్ళినా తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, ఏమి బార్గెనింగ్ అవి ఇవి ఏది ఉండదు. ఎంత ఉంటే శారీ పైన ఎంత ఉంటే అంతే ఇస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మన తెలుగు వాళ్ళు అరుణాచలము, తిరుపతి ఆ సరౌండింగ్లలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి కంచికి అయితే వెళ్ళండి. ఎలాగో అమ్మవారిని దర్శించుకున్నట్లు ఉంటుంది, ప్లస్ మనకి శారీస్ తక్కువ బడ్జెట్లో అయితే దొరుకుతాయి. అక్కడికి కంపేర్ చేస్తే చాలామంది అంటారు ఏముండదు కంచిలో శారీస్ అదిదని. ఏమీ ఉండదండి, ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటాయి. సో చూడండి, నేనైతే ఈ 3 శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మిగతా శారీస్ నా కలెక్షన్స్ అన్నీ తర్వాత చూపిస్తాను. సో ఈ మూడిట్లలో నేను ఏ శారీ ఆ రోజు కట్టుకోవాలి, 7వ శనివారం కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి కూడా ఏ శారీ కట్టుకోవాలనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకు అనంటే, మీరు ఏది సెలెక్ట్ చేస్తారో దాని ప్రకారం ఎక్కువ కామెంట్స్ ఏ శారీకి వస్తాయో ఆ శారీని నేను 7వ శనివారం అయితే కట్టుకుంటా. అండ్ ఏదైతే వరలక్ష్మి వ్రతానికి కట్టుకోమంటారో అదే రోజు ఆ శారీ వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటాను. ఇంకా చాలా చాలా కలెక్షన్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్నవి కూడా ఉన్నాయి నా దగ్గర. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ నేను కొంచెం అంటే ఫ్యాన్సీలో ఎక్కువ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ మొత్తము ఏంటంటే పట్టు శారీస్ టైప్ తీసుకున్నాను. ఈసారి తీసుకున్న దాంట్లో కూడా ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. కాకపోతే ఇవైతే ప్రస్తుతానికి ఈ 3 నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నాకున్న టైం ప్రకారము అడ్జస్ట్ చేసుకొని మీతో నేను ఈ 3 శారీస్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది 6వ వారం కాబట్టి 7వ వారంలోనే నేను ఖచ్చితంగా చాలా పెద్దగా మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని మీరు ఈ శారీస్లలో ఏది సెలెక్ట్ చేస్తారో చూస్తే దాని ప్రకారం నేను ఆ శారీని అయితే సెలెక్ట్ చేసి కట్టుకుంటానమాట. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా తెలుగు వాళ్ళు అక్కడ కంచి అండ్ తిరుపతి అలాంటి సరౌండింగ్లలో ఎక్కడ వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళకండి, వేరే ఎక్కడికి వెళ్ళకుండా ఖచ్చితంగా ప్రకాష్ సిల్క్స్ దగ్గరికి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా, ఇదిగో నేను మీకు ఇది ఇస్తున్నాను, కావాలంటే మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇక్కడ నేను చూడండి అడ్రస్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్. ఇక్కడ మోసం చేయాల్సింది, చాలామంది చాలా రకాలుగా మోసం చేస్తుంటారు అక్కడికి వెళ్ళినప్పుడు. తెలుగు వాళ్ళకి తెలియక ఆ షాప్కి వెళ్ళండి, ఈ షాప్కి వెళ్ళండి అని ఆటో వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళొద్దు, జస్ట్ డైరెక్ట్గా ఆటో కానీ బస్సు కానీ, బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ, ఆటోస్ అవైలబుల్ ఉంటాయి.
సో డైరెక్ట్గా మీరు ప్రకాష్ సిల్క్స్కి వెళ్ళి అక్కడ తీసుకోండి, మీకు మంచి రీజనబుల్ ప్రైస్. ఇది ప్రమోషను కాదు, నాకు సంబంధమే లేదు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది వెళ్తుంటారు అక్కడికి, కాబట్టి నేను మీకేమైనా యూజ్ అవుతుందేమో అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరైతే ఫస్ట్ ఈ 3 శారీస్లలో నాకు ఏ శారీ అయితే బాగుంటుందో ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేయండి. నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఏదైనా పని మీద మీరు తమిళనాడు సైడ్ అక్కడ వెళ్తే మాత్రం ఖచ్చితంగా కంచి వెళ్ళి శారీస్ తీసుకోండి. ఇంకా పెళ్ళిళ్ళకైతే చాలా చాలా బెస్ట్ అని చెప్తాను, అక్కడికే వెళ్ళి తెచ్చుకోండి. ఇక్కడికి వెళ్ళి ఆర్ఎస్ బ్రదర్స్ ఆడ వేయడానికంటే ఆ ఖర్చు అంతలో జస్ట్ ఒక ట్రైన్కి పెడతాం మనం, వెళ్ళేసి ట్రైన్కి వెళ్ళి కూడా మనము తీసుకొని రావచ్చు. అంత రీజనబుల్ ప్రైజెస్లలో అయితే దొరుకుతాయి కంచిలో. సో నేను ప్రతిసారి తెచ్చుకుంటా. మిగతా శారీస్ అన్నీ కూడా నా కలెక్షన్స్ అన్నీ ఒకరోజు టైం తీసుకొని, నాకు టైం లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను, ఒకరోజు టైం తీసుకొని నేను తెచ్చుకున్న శారీస్ అన్నిటినీ, ఆ కలెక్షన్ అన్నిటినీ నేను మీకైతే ప్రతి ఒక్కటి వివరంగా రేటుతో సహా చెప్తాను. ఓకేనా? ఓకే, మీరందరూ ఇంకెవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.